రివ్యూ ఆఫ్ సైరన్. ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరో తిలక్ ఒక అంబులెన్స్ డ్రైవర్. అనుకోకుండా ఒక కేసులో అయితే చిక్కుని 14 years జైలుకి అయితే వెళ్ళి 14 days పెరోల్ మీద బయటకు వస్తాడు. సో వచ్చిన తర్వాత ఏం జరిగింది అండ్ మన కీర్తి సురేష్ కి హీరోకి ఏంటి రిలేషన్ అండ్ హీరో జైలుకి వెళ్ళడానికి రీజన్ ఏంటనేది మిగిలిన ప్లాట్. సో మూవీ అయితే డిజ్నీ హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఆల్రెడీ 1 week పైనే ఓటీటీలో రిలీజ్ అయిపోయి డిజ్నీ హాట్స్టార్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. బట్ నాకున్న కొంచెం వర్క్స్ వల్ల కొంచెం డిలే అయింది. సో నేనైతే మూవీ చూస్తా. ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే నీరసం అంతే. మనల్ని స్టోరీలోకి తీసుకెళ్దామని ఎంత ట్రై చేసినా సరే మనం కనెక్ట్ అవ్వలేము. ఎందుకంటే ఆ ఎగ్జిక్యూషన్ అనేది చాలా అంటే చాలా స్లో నెరేటివ్గా ఉంది. అండ్ మెయిన్గా హీరో జయం రవి గారి డబ్బింగ్ అయితే సెట్ కూడా అవ్వలేదు. మెయిన్ ఫస్ట్ డ్రాబ్యాక్ అక్కడే. స్టార్టింగ్ నుంచి కూడా మనకి మెయిన్ అట్రాక్షన్ ఏంటి, హీరో అనే అతనికి మనం బాగా కనెక్ట్ అవ్వాలి. సో కనెక్ట్ అవ్వాలంటే తన యొక్క ఎమోషన్స్ పర్ఫెక్ట్గా చూపించాలి. యాక్టింగ్ కూడా ఏమీ చేయలేదు, చాలా నీరసంగా చేసినట్టు అనిపించింది. మూవీ కూడా చాలా నీరసంగా ఉంది. అండ్ కీర్తి సురేష్ గారు కూడా తన పర్ఫార్మెన్స్ ఓకే అనిపించినా సరే మిగిలిన కాస్ట్ కూడా ఓకే. అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ కూడా ఓకే, ఏదో పెట్టాలి కదా అని పెట్టారు. అంత ఇంపాక్ట్ఫుల్ గా లేదు. కానీ మెయిన్ మనం చూసుకోవాల్సింది జయం రవి గారు యాక్టింగ్ ఉంటే బాగుండేది. బట్ ఆయన చాలా నీరసంగా చేశారు. ఆయన చెప్పే డైలాగ్ అయితే, సార్ నేను పోలీస్తో మందు కొట్టడం ఏంటి సార్, ఈ టోన్ లో ఉంటది. చాలా అంటే చాలా స్లోగా వచ్చింది. అండ్ అక్కడే డిస్కనెక్ట్ అయిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని స్టోరీ ఏమన్నా కొత్తగా ఉందా అని అంటే అదే రొట్ట క్రైమ్ రివెంజ్ స్టోరీ. ఏం లేదు, రివెంజ్ స్టోరీ. దాన్ని చాలా అంటే చాలా ఫోర్స్డ్ గా తీసుకెళ్లారు. అండ్ లాజిక్స్ కూడా లేవు. ఇదేమన్నా బోయపాటి గారి సినిమాలు, ఆ సినిమాలు అయితే మనం లాజిక్స్ ఎక్స్పెక్ట్ చేయం. బట్ ఒక తమిళ్ మూవీ, దట్టు క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి చిన్న లాజిక్స్ కూడా మనం పట్టించుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ చూస్తే అసలు లాజిక్సే ఉండవయ్యా. క్లైమాక్స్ లో హీరోకి విలన్ కి ఫుల్ ఫైటింగ్ అవుద్ది. అండ్ హీరోకి ఘాట్లు కూడా పడిపోతాయి. లాస్ట్ లో వెంటనే విత్ ఇన్ ఒక 1 minute కూడా అవ్వదు, వెంటనే కీర్తి సురేష్ వెళ్ళి డోర్ తీసే టయానికి బయటికి ఏమి అసలు ఒక్క దెబ్బ లేకోకుండా పూజ చేసుకుని వస్తారు. అసలు అది ఎలాగా అని అర్థం కాదు. అండ్ ఫింగర్ ప్రింట్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటే కొంచెం మనకు కావాల్సింది ఏంటి, మెయిన్ ఎక్కువగా ఫింగర్ ప్రింట్స్ వీటి మీద చూస్తూ ఉంటారు. అండ్ దాంట్లో ఆ ఫింగర్ ప్రింట్స్ అంత ఇంపార్టెంట్ గా చూపించింది లేదు. ఎక్కడ మర్డర్ చేసిన కూడా మన హీరో ఏదో ఒకటి వదిలేస్తానే ఉంటాడు. బట్ దాన్ని పట్టుకోకుండా వేరేది ఏదో పట్టుకుంటూ ఉంటారు. అండ్ కీర్తి సురేష్ గారి క్యారెక్టర్ కొంచెం ఇన్వెస్టిగేషన్ లో బాగా ఇన్వాల్వ్ అవుద్ది అనుకుంటే ఇన్వెస్టిగేషన్ కూడా సోగానే ఉంది. అసలు అంత డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేసే అంత లేదు. అండ్ ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ జానర్ అని చెప్తున్నారు తప్పనిచ్చి ఇది ఒక రివెంజ్ డ్రామా. అండ్ ఇవే కాదు, చాలా లాజిక్స్ మిస్ అయిపోయినాయి. అండ్ సాంగ్స్ కూడా లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెస్ట్. ఆడ్ బీజిఎం అనిపించింది నాకు చూస్తుంటే. నాన్ సింగ్ బీజిఎం లా ఉంది. అసలు ఆ సీన్ కి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు. అండ్ సాంగ్స్ అయితే మరీ డల్. అండ్ చాలా ఫోర్స్డ్ గా కొన్ని స్టోరీస్ ని రన్ టైం ఎక్స్టెండ్ చేయాలి కదా అని చెప్పేసి కొన్ని స్టోరీస్ ని తీసుకొచ్చి రన్ టైం ఎక్స్టెండ్ చేసేలాగా ల్యాగ్ చేసేలా చేశారని చెప్పాలి. ఎందుకంటే హీరో జైలు లోపలికి వెళ్ళిపోయాక మనం ఒక ఎమోషనల్ కనెక్ట్ అనేది అవ్వుతాం. ఎందుకంటే 14 years ఒకరినొకరు చూసుకోకుండా ఉన్నారు కదా. సో ఆ ఎమోషన్ ఇంకా బిల్డ్ చేసి బాగా చూపించవచ్చు. బట్ దాన్ని ఏదంటే తీసుకెళ్లాలి కదా అని ఏదో తీసుకెళ్ళాం, అక్కడ స్టోరీ అయిపోయింది. అండ్ ఇక్కడ బ్యాక్ స్టోరీ అనేది ఒకటి ఉంటుంది హీరోకి. ఆ బ్యాక్ స్టోరీ అయినా ఎఫెక్టివ్ గా ఉందంటే అసలు ఏమీ లేదు. బ్యాక్ స్టోరీ మనం ఏదో సింపుల్ గా తీసేసినట్టు తీస్తారు. నిజంగా అంత ఈజీ లైన్ పట్టుకుని ఆ స్టోరీని నమ్ముకుని ఎలా తీసారో గానీ ఎవ్వరూ సరిగ్గా డ్యూటీ చేయలేదు. జయం రవి గారు అయితే యాక్టింగ్ డెడ్ స్లీప్ అంతే. సినిమా చూస్తుంటే మాకు నీరసం వచ్చేసింది. ఆ నీరసమైన స్క్రీన్ ప్లే, ఆ నీరసమైన డ్యూరేషన్, ల్యాగ్ ఫుల్ అన్ని. అండ్ ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే చెయ్యాలా, సరే చేసేద్దాం అన్నట్టు చేశారు. అండ్ కీర్తి సురేష్ గారి పెర్ఫార్మెన్స్ అయితే ఓకే, మీరు ఇంతవరకు చేస్తే చాలు అని అనుకుంటే దానికన్నా ఎక్స్ట్రా చేశారు. ఓవర్ గా అనిపించింది. అండ్ అనుపమ ఏదో ఉన్నామా లేనట్టు అనిపించింది. అండ్ మిగిలిన కాస్ట్ పర్ఫార్మెన్స్ అయితే డీసెంట్ అనే చెప్పాలి. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డెడ్ స్లీప్, సాంగ్స్ అయితే అసలు బాగాలేదు. సినిమాటోగ్రఫీ ఓకే పర్లేదు. అండ్ ఎడిటింగ్ అయితే పూర్ ఎడిటింగ్ అంతే. అసలు సీన్ కి ఎడిటింగ్ దగ్గర అసలు మ్యాచ్ కూడా లేదు. అండ్ డబ్బింగ్ విషయానికి వస్తే ఆ జయం రవి గారికి చెప్పిన డబ్బింగే అసలు ఫుల్ నీరసం డబ్బింగ్. అసలు మిగిలిన కాస్ట్ కి కొంచెం పర్లేదు కానీ అండ్ మెయిన్ మన హీరో గారి డబ్బింగ్ అయితే 2 worst ఉందని చెప్పాలి. అసలు డబ్బింగ్ అయితే సెట్ అవ్వలే. సో ఇది ఈ సైరన్ మూవీ రివ్యూ. 1 word లో చెప్పాలంటే అసలు నచ్చలేదు. కొంచెం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మీద ఫోకస్ చేసి రివెంజ్ స్టోరీని ఎక్కడో చిన్న పాయింట్ కింద పెట్టేసి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో ఫాలో అయితే బాగుండేది. బట్ మెయిన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చిన్నది చేసి రివెంజ్ డ్రామాని పెద్ద చేయడం వల్ల
నాకైతే సేమ్ అదే ఎన్నో సినిమాలు చూసాం, ఎలాంటి సినిమాలు అనిపించింది. సో నాకైతే నచ్చలేదు. సో ఇది సైరన్ మూవీ రివ్యూ. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డిజ్నీ హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఈ మూవీ చూసాక మీకు ఏమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది సైరన్ మూవీ రివ్యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.